విస్తరణకు విరామం, ఇంకా నిర్ణయానికి రాని కాంగ్రెస్ అధిష్టానం. ఏది క్యాబినెట్ ఎక్స్పాన్షన్, ఇంకొక 6 మంత్రులు కావాలి. మొత్తం 18లో 12 మంది మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రితో సహా. ఇంకొక 6 ఫుల్ఫిల్ చేయాలి. 6 కోసం ఓ ఆపసోపాలు పడుతున్నారు. ఈయనని ఆయనని ఓ ఆగమాగం జగన్. వీళ్ళ మీద వదిలేయడానికి వీళ్ళకి వదిలేస్తేనేమో మొత్తం వీళ్ళకి అనుకూల వాళ్ళని పెట్టుకుంటారని, ఒకే వర్గానికి ఇస్తారని అటు హైకమాండ్. వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికేమో వాళ్ళకి దేశమంతా 1,00,000 సమస్యలు. నిన్న అందులో ఈ వక్ఫ్ బిల్లు మీద ఏఐసిసి బిజీగా ఉన్నది. మంత్రివర్గ విస్తరణ పైన ఈ నెల 2వ వారంలో నిర్ణయం తీసుకుంటుందట. ఢిల్లీకి ఆశావహులు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలకు బాసటగా జానారెడ్డి, తమకు చోటు కల్పించాలి అని మాదిగా లంబాడా వర్గం నేతల డిమాండ్. ఒక పని చేయండి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలకు జానారెడ్డికి ఎందుకంత ప్రేమ ఒలకబోస్తున్నాడు? జానారెడ్డికి నల్గొండలో ఉన్న బీసీలకి, నల్గొండలో ఉన్న దళితులకి, నల్గొండలో ఉన్న ఎస్టీ ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న ఆలోచన ఎందుకు వస్తలేదు? ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతల గురించి ఆయన పట్టుబడుతున్నాడట. మళ్ళీ ఆడ గెలిచిన ఎమ్మెల్యేలు మళ్ళీ 2 రెడ్లే ఉన్నారు ఆడ. ఒకవేళ ఆడ 2 బీసీలు ఉంటే నువ్వు పట్టుబట్టేటోనివా? ఒక్కసారి చెప్పు. ఒకవేళ ఆడ 2 బీసీలు గెలిచుంటే, లేదు ఒక 2 దళితులు గెలిచుంటే, ఒక 2 ఎస్టీలు గెలిచుంటే అవకాశం ఉండి, ఒకవేళ ఇదే జానారెడ్డి వాళ్ళ కోసం కొట్లాడేటోడా? తమకు కూడా చోటు కల్పించాలని మాదిగా లంబాడా వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏం చేయాలని పట్టుబడుతున్నారు. రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ ఎపిసోడ్కు కాంగ్రెస్ అధిష్టానం చిన్న విరామం ఇచ్చిందా? వక్ఫ్ బిల్లు పైన సంస్థాగత వ్యవహారాల్లోనూ బిజీగా ఉన్న ఏఐసిసి పెద్దలు నిర్ణయాన్ని మరో వారం రోజుల పాటు వాయిదా వేశారా? ఈ నెల 2వ వారంలో క్యాబినెట్ విస్తరణ పైన నిర్ణయం వెలువడబోతున్నదా? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. వాస్తవానికి మంత్రివర్గ విస్తరణ పైన గత నెల 24వ తేదీన ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తుది దఫా చర్చలు ముగిసినాయి. మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పునకు సంబంధించి ఉమ్మడి సమావేశంలో కూడా విడివిడిగా నేతలు తమ అభిప్రాయాలను అధిష్టానానికి చెప్పారు. ఈ దఫా సమీకరణలను బట్టి 4 లేదా 5 మంత్రివర్గాన్ని విస్తరించాలి అన్న అవగాహనకు వచ్చారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, టీజేఎస్ అధినేత కోదండరాం రెడ్డి వీళ్ళ పేర్లపైన పరిశీలన జరిగింది. అయితే ఇందులో రాజగోపాల్ రెడ్డి, కోదండరాం రెడ్డిలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని పరిగణలోకి తీసుకొని చర్చించారు. ఇక బీసీ సామాజిక వర్గంలో పార్టీ ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, ఆది శ్రీనివాస్, విజయశాంతి పేర్ల మీద చర్చ జరిగింది. చర్చ జరిగినట్టుగా చెబుతున్నారు. ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామితో పాటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పేరు పరిగణలోకి తీసుకున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ముస్లిం మైనార్టీ నుంచి ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ లేదా పార్టీ సీనియర్ నేత ఎవరినైనా తీసుకొని తర్వాత ఎమ్మెల్సీని చేయడమా అన్నదానిపైన చర్చ నడుస్తున్నది. ఈ క్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ తదితరుల పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చినాయి. అయితే ఈ పేర్లన్నింటిపైన 5 ముఖ్య నాయకుల అభిప్రాయాలు ఉమ్మడిగాను విడివిడిగాను అధిష్టానం తీసుకున్నది. అయితే ఉగాది ఏప్రిల్ 2 సాయంత్రం 3-4 తేదీల్లో ఉదయం ప్రమాణ స్వీకారానికి మంచి ముహూర్తాలు ఉన్నాయని, ఈ లోపల నిర్ణయం తీసుకోవాలని అధిష్టానానికి కాంగ్రెస్ నాయకత్వం కోరింది. అయితే ఈ ముహూర్తాలపైన అధిష్టానం ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆ ముహూర్తం టైం కూడా అయిపోయింది. ఇలా 4వ తారీఖు, 3వ తారీఖు, 3 ఇక తిరుగుతూ ఉన్నారు. ఇక ఈ మంత్రులు ఇక మొత్తం గాలికి వదిలేసే నియోజకవర్గాన్ని మొత్తం పోయి ఢిల్లీలో పడుతున్నారు. మల్రెడ్డి రంగారెడ్డికి పదవి ఇవ్వాలంటూ దీక్ష చేస్తున్నాడు ఏడ ఇబ్రహీంపట్నంలో. ఇక వాళ్ళ అనుచరులు వాళ్ళు అంతా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్ళి పట్టు వదలకుండా ప్రయత్నం చేస్తున్నారట. ఆ జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి తదితరులు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలి అంటూ వినతిపత్రం ఇచ్చారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో చోటు కల్పించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఖర్గేకు లేఖ రాశారు. వీరే కాకుండా సీనియారిటీ ప్రాతిపదికన తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలంటూ పలువురు పార్టీ ఎమ్మెల్యేలు అధిష్టానం పెద్దలను సంప్రదిస్తున్నారట. ఏదేమైనా 2వ వారం అంటే ఇంకొక వారం రోజుల తర్వాత రిలీజ్ చేసే అవకాశం ఉంటుందట. ఎవరికి ఇస్తారు ఏంటి అన్నది ఇక చూడాలి. ఇక మరి ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేసి వచ్చారు కదా, పాటించండి సామాజిక న్యాయం, ఇవ్వండి బీసీలకి, దళిత గిరిజనులకి ఇవ్వండి. ఇప్పుడు
ఈ 18 మందిలో ఎవరి జనాభా అంత ఉంటే ఆ ప్రకారం సీట్లు పదవులు కేటాయించే ఇదే ఉంటే ఇక చాలు. ఇక 4 ముఖ్యమంత్రి, 3 మంత్రులు మీ వర్గం వాళ్ళే ఉన్నారు, ఇక చాలు. అండ్ ఇంకా ఓసీలు మిగతా కమ్యూనిటీస్ నుంచి కూడా ఉన్నారు. మిగతా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి కేటాయించండి. అప్పుడు మీరు చేస్తున్న ధర్నాలకు ఏమైనా ఒక వాల్యూ ఉంటుంది.